అహోబిలంలో అరాచకాలు అవకతవకలు జరుగుతున్నాయంటూ వస్తున్న కథనాలపై ఎమ్మెల్యే అఖిల ప్రియ స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని నిరాధార కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. అహోబిలంలో గేట్లు, టెంకాయ సవాళ్లు, తలనీలాల గురించి కథనాలు వచ్చాయని, అందులో ఎవరు కమిషన్లు తీసుకోవడం లేదన్నారు. అహోబిలంలో ప్రతి పని మఠం ఆధ్వర్యంలోనే జరుగుతుందన్న ఆమె తమ చేతిలో ఏమీ లేదన్నారు. అక్కడ 2 జాబ్లు కావాలన్నా తమ పీఠాధిపతిని అడుగుతుంటామని చెప్పారు భూమా అఖిల ప్రియ. ఏదైతే కొబ్బరికాయల టెండర్ దీని గురించి మరి మాట్లాడుతూ మొత్తం మా కనసైగల్లోనే జరుగుతున్న అహోబిలంలో మేము తలుచుకుంటేనే ఏదైనా జరుగుతుంది. అక్కడ చీమ చిటుకు కనాలంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకుంటూనే అవుతుంది అనేది ఒకటి బాగా సృష్టించడం జరిగింది. మరి ఈ కొబ్బరికాయ టెండర్కి సంబంధించి అసలు ఎవరు దీంట్లో పాల్గొనలేదు. మేమేదో దౌర్జన్యం చేసి, అక్రమాలు చేసి, ఘోరాలు నేరాలు చేసి, భయభ్రాంతులకు గురి చేసి అసలు ఎవరిని కూడా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేశామని చెప్పి రాసినారు. ఈ కొబ్బరికాయ టెండర్లో 2 కంపెనీలు 2 వ్యక్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి పెనుకొండ వెంకట రమణ, రెండోది విష్ణువర్ధన్ రెడ్డి. ఈ పెనుకొండ వెంకట రమణ ఎవరు అంటే, ఈ పెనుకొండ వెంకట రమణ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. గంగుల నానితోటి చాలా దగ్గరగా ట్రావెల్ చేసే వ్యక్తి. ఇతను కూడా టెండర్లో పార్టిసిపేట్ చేసినాడు. మరి మేము భయభ్రాంతులకు గురి చేస్తే మీ వైసీపీ వాళ్ళు ఎట్లా దాంట్లోకి ఎంటర్ అయినారు? మా కనుసైగల్లోనే అన్ని జరుగుతుందంటే ఏ విధంగా ఈయన పార్టిసిపేట్ చేయగలిగినారు? 1. 2 అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన టెండర్, బాక్స్ టెండర్, ఇది కూడా ఓపెన్ టెండర్లు కాదు, బాక్స్ టెండర్. బాక్స్ టెండర్లో వైసీపీ నాయకులకి రాలేదంట, వేరే వ్యక్తులకు వచ్చిందని చెప్పి వీళ్ళ బాధంతా, సాక్షి బాధంతా. వైసీపీ వాళ్ళకి వస్తేనే కరెక్ట్గా జరిగినట్టు, లేకపోతే ఏదో దౌర్జన్యం జరిగినట్టు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు